ప్రాంతం అనేక ఉద్యమాలకు, అనేక పోరాటాలకు పుట్టిగడ్డగా ఉంది. గని కార్మికులు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీలు, బసంత నగర్లలో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మిక వర్గం ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ ఎప్పుడుగా దిక్సూచిగా నిలిచినటువంటి కేంద్రం, పోరాటాలకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద అనుబంధంగా పనిచేస్తున్నటువంటి టీసీఐ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను 8వ తేదీన గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతా ఉన్నది. ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి కామ్రేడ్ యు రాములు, కుదుర్పాక కుమారస్వామి, కామ్రేడ్ మొండెన్నల లాంటి ఎంతోమంది అమరులు ఈ జెండా కోసం, ఈ కార్మిక వర్గం కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి చరిత్ర కూడా ఉన్నది. వారి ఆశయాల వెలుగులో మరింతగా కార్మిక వర్గాన్ని సంఘటితపరిచి బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించేటువంటి క్రమం లోపల ఈ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను జరుపుకోబోతున్నది. ఈనాడు దేశంలో కార్మిక వర్గం పైన కత్తి వేలాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించి కార్మిక వర్గాన్ని కట్టుకు బానిసలుగా చేసేటువంటి ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం అత్యంత వేగంగా కదులుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గం అంతా కూడా ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలోనే కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి, సంఘటితపరిచి, గత పోరాటాలను మళ్ళీ నెమవేసుకొని ఈ ప్రాంతం వేదికగా, ఈ ప్రాంతమే మళ్ళీ పోరాటాలకు వేదికగా నిలవాలన్నటువంటి ఆకాంక్షతో 8వ తేదీ నాడు గోదావరికన్లో ప్రథమ మహాసభను నిర్వహించుకోబోతున్నది. ఆర్ఎఫ్సీలు, సింగరేణి, బసంత నగర్, ఎన్టీపీసీ అన్ని రంగాల కార్మికులు ఈ యొక్క మహాసభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తాము.